గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. స్ట్రైట్ లైన్ సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ మనం చేస్తున్నాం. ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఐపీ అండ్ ఆల్సో ఆబ్జెక్టివ్ ప్యాటర్న్ ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్ని చూద్దాము. అవి సర్కంసెంటర్. సర్కంసెంటర్. వాట్ ఈస్ ద సర్కంసెంటర్? డెఫినేషన్ చూద్దాం. The circumcenter, the point of intersection of perpendicular bisectors of sides of a triangle is called as circumcenter. Okay, the point of intersection of perpendicular bisectors of a triangle is called as a circumcenter. So it is denoted by S. It is denoted by S. Diagram చూద్దాం. Triangle, the point of intersection of perpendicular bisectors of sides. Perpendicularly bisector of sides. So in a triangle there are three sides and the perpendicular bisector of a side. అంటే ఒక సైడ్ కి పర్పెండిక్యులర్ గా ఉండాలి అండ్ బైసెక్ట్ చేయాలి. బైసెక్ట్ మీన్స్ two equal parts and mid point here. There are three mid points. A, B, C, D, E, F. Okay? D, E, F are the midpoints of sides and a line which is passing through midpoint and perpendicular to the side is the called perpendicular bisector. And here there is another midpoint of AC, E. The line which is passing through E and perpendicular to AC is the other perpendicular bisector. And here D is the midpoint. There is a perpendicular bisector. The point of intersection of these three perpendicular bisectors is called circumcenter of a triangle. Okay? The circumcenter, the triangle, in a triangle, circumcenter, incenter, orthocenter and excenter. Number of centers is there. The circumcenter బేస్ చేసుకొని ఒక సర్కిల్ మనం డ్రా చేస్తే దాన్ని ఏమంటామంటే సర్కమ్ సర్కిల్ అని అంటాము. ద సర్కమ్ సర్కిల్ ఈజ్ పాసింగ్ త్రూ త్రీ వెర్టిసెస్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఓకే, ఓకే, గాట్ ఇట్? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నాన్న. Circumcenter, the point of intersection of perpendicular bisectors of a triangle is called as circumcenter. In a triangle there are three perpendicular bisectors. Here this one and this one. There are three perpendicular bisectors. The three perpendicular bisectors are concurrent. In a triangle, ఇక్కడ నుంచి కొన్ని పాయింట్ ఆబ్జెక్టివ్ మోడ్ ఆఫ్ పాయింట్స్ చూడండి. ఇక్కడ డెఫినేషన్ బేస్ చేసుకుని సర్కమ్సెంటర్ డెఫినేషన్ బేస్ చేసుకుని ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. హియర్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆర్ కాంకరెంట్. కాంకరెంట్ మీన్స్ ద త్రీ లైన్స్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ or the three lines intersect at a point. So the three lines are intersect at a point. The point of intersection, the point of concurrency is the circumcenter.
ఈ సర్కమ్ సెంటర్ని బేస్ చేసుకుని మనం ఒక సర్కిల్ డ్రా చేస్తే ద సర్కిల్ ఈజ్ పాసింగ్ త్రూ 3 వెర్టిసెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఓకే. అండ్ సెకండ్ పాయింట్, ద పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆర్ కాంకరెంట్. 3 కూడా ఏమవుతాయన్నా ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఓకే. అండ్ సార్ మనం సర్కమ్ సెంటర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్? సర్కమ్ సెంటర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఏం చేయాలన్నా పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఈ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమొస్తుందన్న సర్కమ్ సెంటర్ వస్తుంది. అలా కాకుండా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 3 వెర్టిసెస్ ఎక్కడ ఉన్నాయన్నా ఏబిసి, ద వెర్టిసెస్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి లైజ్ ఆన్ సర్కమ్ సర్కిల్ మీద ఉంటాయి. ఎప్పుడైతే ఒక సర్కిల్లో సెంటర్ నుంచి సర్కంఫరెన్స్కి మధ్య డిస్టెన్స్ని రేడియస్ అంటాము, ఆ రేడియస్ ఎలా ఉంటుంది నాన్న ఈక్వల్గా ఉంటుంది. అంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ఎనీ పాయింట్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఈజ్ ద ఈక్వల్. ఓకే. అంటే సెంటర్ నుంచి ఈ సర్కంఫరెన్స్ మీదకి ఏ పాయింట్ దగ్గర అయినా సరే డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే అది ఈక్వల్గా ఉంటుంది. అంటే ఇది సర్కమ్ సెంటర్ కాబట్టి ఈ సర్కమ్ సెంటర్ నుంచి బేస్ చేసి సర్కిల్ డ్రా చేస్తాం కాబట్టి ఈ సర్కిల్కి సెంటర్ ఎస్ అవుతుంది. ఈ ఎస్ నుంచి మనం డిస్టెన్స్ ఈ సర్కంఫరెన్స్ మీద ఏ పాయింట్ కానీ డిస్టెన్స్ ఏమవ్వాలి ఈక్వల్ అవ్వాలి. అలాగంటే ఎస్ నుంచి ఏ డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి ఎక్కడికి డిస్టెన్స్ ఎంతో, ఇక్కడ నుంచి ఎక్కడికి డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఇక్కడ నుంచి ఎక్కడ డిస్టెన్స్ ఎంతో, ఇక్కడ నుంచి ఎక్కడికో డిస్టెన్స్ అంతే ఉంటుంది, ఇక్కడ నుంచి ఎక్కడ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది, ఇక్కడ నుంచి ఏకి డిస్టెన్స్ అంతే ఉంటుంది, ఇక్కడ నుంచి సికి డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి సో ఎస్ ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి అంతేనా. ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి. ఎస్ఏ ఎస్బి ఎస్సి ఏంటి సార్ అంటే హియర్ ఎస్ఏ ఎస్బి ఎస్సి ఆర్ రేడియస్. రేడియస్ డెఫినేషన్ ఏంటి? ద డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ఎనీ పాయింట్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఈజ్ ద రేడియస్. సో ఇక్కడ ఏ అనే పాయింట్ సర్కంఫరెన్స్ ఉంది కాబట్టి ఎస్ నుంచి ఏకి రేడియస్ అవుతుంది, ఎస్ నుంచి బి కూడా రేడియస్ అవుతుంది, ఎస్ నుంచి సి కూడా రేడియస్ అవుతుంది. ఒక సర్కిల్లో రేడియస్ ఎక్కడ చూసి ఏ పాయింట్ దగ్గర చూసి రేడియస్ ఎలా ఉంటుంది ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి. ఈ పాయింట్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తాము సర్కమ్ సెంటర్ని ఫైండ్ అవుట్ చేస్తాము. యాక్చువల్గా చేయాలంటే ఇవో పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్. షార్ట్ కట్లో మనం ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి. ఎస్ మీన్స్ సర్కమ్ సెంటర్ తెలియదు కాబట్టి ఎక్స్ కామ వై అనుకుంటాము. ఏ పాయింట్ ఏ వెర్టిసెస్ తెలుసు మనకి, బి వెర్టిసెస్ తెలుసు, సి వెర్టిసెస్ తెలుసు. ఈ మూడింటిని మనం ఇక్కడ ఏం చేస్తాం సర్కమ్ సెంటర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే. ఇది సర్కమ్ సెంటర్ గురించి. సర్కమ్ సెంటర్ అంటే డెఫినేషన్ మరో ఒకసారి చూడండి అన్న. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇస్ ద సర్కమ్ సెంటర్ అండ్ సర్కమ్ సెంటర్ ఇస్ డినోటెడ్ బై ఎస్. సర్కమ్ సెంటర్ బేస్ చేసి కనుక సర్కిల్ డ్రా చేస్తే ద సర్కిల్ ఈజ్ పాసింగ్ త్రూ వెర్టిసెస్ ఆఫ్ ద ట్రయాంగిల్ అండ్ here SA, the distance from S to A and S to B and S to C are equal, that is the radius. Therefore SA equal to SB equal to SC. ఈ పాయింట్ని బేస్ చేసి మనం సర్కమ్ సెంటర్ని బేస్ చేసుకుంటాము. ఇంకా ఈ సర్కమ్ సెంటర్ గురించి ఇంకా మాట్లాడితే ఇన్ ద కేస్ ఆఫ్ రెక్టాంగిల్ ట్రయాంగిల్, ఒకవేళ ఇచ్చిన ట్రయాంగిల్ రెక్టాంగిల్ ట్రయాంగిల్ అయితే ఇన్ ద కేస్ ఆఫ్ rectangle triangle the circumcenter is the midpoint of the hypotenuse అవుతుంది. in the case of rectangle triangle circumcenter is midpoint ఆఫ్ ట్రయాంగిల్. ఎందుకు అవుతుంది సార్ మిడ్ పాయింట్ ఆఫ్ ట్రయాంగిల్ అని అంటే ఏం కావాలన్నా మనకి ఇక్కడ పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ కావాలి. ఇదో పర్పెండిక్యులర్ బైసెక్టార్, ఇదొక పర్పెండిక్యులర్ బైసెక్టార్, ఇదొక పర్పెండిక్యులర్ బైసెక్టార్.
ఇవి మూడు కూడా ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి అంటే మిడ్ పాయింట్ ఆఫ్ ద హైపోటెనస్ మీద ఇంటర్సెక్ట్ అవుతాయి. సో ద సర్కమ్ సెంటర్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద హైపోటెనస్ అవుతుంది. ఎప్పుడు ఇన్ ద కేస్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే సింపుల్గా మనకి ఇచ్చిన ఈక్వేషన్ కనుక ఇచ్చిన ఈ ట్రయాంగిల్ కనుక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకు అబ్జర్వ్ అయితే వెంటనే అదేమవుతుందన్న సర్కమ్ సెంటర్ ఏమవుతుంది మిడ్ పాయింట్ ఆఫ్ ద హైపోటెనస్ అవుతుంది. అర్థమైందా? అంటే సర్కమ్ సెంటర్ మనం ఏ పాయింట్ బేస్ చేసి చేస్తామంటే ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి అనే పాయింట్ని బేస్ చేసి మనం చేస్తాము. ఓకే, అర్థమైందా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చేద్దాము. సర్కమ్ సెంటర్ -2, 3. Okay, 1, 3. Find the circumcenter of triangle. Whose vertices are? -1, 3, -3, 5, 5, -1. Okay. Find the circumcenter of triangle whose vertices are. Rough diagram డ్రా చేద్దాము. A, B, C. Here A 1, 3. B -3, 5 and C 5, -1. Here S is the circumcenter. Already మనం నేర్చుకున్నట్టు the distance from S to A and S to B and S to C are equal. అవునా? So we know that పాయింట్స్ రాసుకుందాం. A 1, 3, B -3, 5 and 5 C 5, -1. We know that SA equal to SB equal to SC. SA equal to SB. First of all, SA equal to SB. ఇక్కడ మనకు S తెలియదు కాబట్టి let S X, Y be the circumcenter. Let yes X, Y be the circumcenter and SA equal to SB equal to SC కాబట్టి SA equal to SB చేద్దాం. S అంటే SC అంటే distance from S to A, SB అంటే distance between S and B, SC అంటే distance between S and C. So S కి ను A కి distance formula square root of x2 minus x1 whole square plus x minus 1 whole square plus y minus 3 whole square equal to square root of SB x minus into minus plus 3 whole square plus y2 minus y1 y minus 5 whole square. Squaring on both sides square cancel होते हैं. मिलेंगे ना x minus 1 whole square plus y minus 3 whole square equal to x plus 3 whole square plus y minus 5 whole square. A minus b whole square, a square plus 1 square into 1 minus 2ab 2 into x 2x plus y square plus 3 square into 9 minus 2 into 3 6 into y 6y. A plus b whole square x square plus 9 3 square into 9 plus 6x. 5 minus y whole square 5 square plus 25 minus 10y. Both sides cancel అవుతున్నాయా? x square cancel, y square cancel and 9 cancel. ఇక రిమైనింగ్ టర్మ్స్ అని ఒకసారి రాస్తే minus 2x minus 6y plus 1 equal to 6x minus 10y plus 25. సో minus 2x నెగిటివ్ ఉంది కాబట్టి
LHS టు RHS కామ్స్ తీసుకెళ్ళిపోదాము. 6x minus 10y plus 25 minus 2x plus 2x plus 6y and minus 1. 6x plus 2x 8x minus 10y plus 6y minus 4y 25 minus 1 plus 24 equal to 0. ఇక్కడ 4 కామన్ చేద్దాం చూడండి. 4 కామన్ చేస్తే 2x minus by 4 అంటే y plus 7 6 equation 1. ఓకే, నెక్స్ట్ SA ఈక్వల్ టు SB కాబట్టి SB ఈక్వల్ టు SC. SB అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ SB డిస్టెన్స్ బిట్వీన్ S అండ్ B x2 minus x1 హోల్ స్క్వేర్ ప్లస్ x plus 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 minus y1 అంటే y minus 5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ SC x minus 5 హోల్ స్క్వేర్ ప్లస్ y minus into minus plus 1 y plus 1 హోల్ స్క్వేర్. బోత్ సైడ్ స్క్వేర్ చేస్తారు, క్యాన్సిల్ అవుతుంది. ఇంకా మిగిలినవి x plus 3 హోల్ స్క్వేర్ ప్లస్ y minus 5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x minus 5 హోల్ స్క్వేర్ ప్లస్ y plus 1 హోల్ స్క్వేర్. a plus b whole square x square plus 3 square అంటే 9 plus 6 into 6x y square plus 5 square అంటే 25 minus 10y equal to x square minus plus 25 minus 10x y square plus 1 plus 2y. Both sides x square cancel, y square cancel, 25 also cancel. Remaining terms and raste 6x minus 10y plus 1 plus 1 का 9 6x minus 10y 9 equal to minus 10x plus 2y plus 1. So here RHS లో నెగటివ్ x ఉంది కాబట్టి LHS తీసుకొచ్చేద్దాము. 6x minus 10y plus 9 plus 10x minus 2y minus 1 equal to 0 plus 10x అంటే 16x minus 10y minus 2y minus 12y plus 9 minus 1 plus 8. Here also 4 common చేస్తే 4x minus 3y plus 2 equal to 0. So from 1 and 2, from 1 and 2, 1 की 2 की point of intersection find out చేద్దాం. 1 की 2 की point of intersection x y 1. ఆల్రెడీ స్ట్రైట్ లైన్లో మీకు చెప్పినట్టు ఉన్నాను, మీకు బాగా గుర్తుండి ఉండాలి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో ఎక్కడ స్టార్ట్ చేయాలి? y కోఎఫిషియంట్ అంటే -1 6 2 -1. Here -3 2 4 -3 x by -2 minus into minus plus 18 y by 24 minus 4 1 by minus 6 minus into minus plus 4 x by 16 equal to y by 20 equal to 1 by minus 2. So here రెండుకి ఈక్వల్ చేద్దాము. x by 16 equal to 1 by minus 2, x equal to 16 by minus 2 అంటే minus 8, y by 20 equal to 1 by minus 2, y equal to 20 by minus 2 ఎంత అవుతుందన్న 22లో 10 times minus 10. Therefore s x comma y equal to minus 8 comma minus 10 is the circumcenter. Okay, అర్థమైందన్న? circumcentrology అంటే 7 marks in IPE, 7 marks IPEలో. దేని నుంచి? ఓన్లీ ఈ మోడల్ నుంచి. ఓకేనా? సో మళ్ళొకసారి చూడండి, SA ఈక్వల్ టు SB ఈక్వల్ టు SC ఈ చిన్న కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనం SA ఈక్వల్ టు SB ఈక్వల్ టు SC అనే చిన్న కాన్సెప్ట్ని బేస్ చేసుకుని
ఈ మెథడ్ మనం తీసుకున్నాము. ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి, ఎస్ఏ డిస్టెన్స్ కాబట్టి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసాము. ఇదిగో ఒక ఈక్వేషన్ వచ్చింది. ఎస్బి ఈక్వల్ టు ఇంకో ఈక్వేషన్, రెండింటిని సాల్వ్ చేసాం. వెరీ 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 ఈజీ మోడల్ ఇన్ IP exams. Okay, this is the circumcenter. And one more example చేద్దాం. ఓకే, సార్ ఈ క్వశ్చన్ మీద చేద్దాం ఒక ఎగ్జాంపుల్. Find the circumcenter of triangle whose sides are given by. Find the circumcenter of the triangle whose sides are given by x plus 2y equal to 0, 4x plus 3y minus 5 equal to 0, and 3x plus y equal to 0. సో ఇంతకుముందు సమ్కి ఈ సమ్కి మధ్య మనకి డిఫరెన్స్ ఏంటంటే డైరెక్ట్ వెర్టిసెస్ ఇచ్చాడు, ఇప్పుడు సైడ్స్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. రఫ్ డయాగ్రామ్ చూడండి. With equation 1, x plus 2y equal to 0, 4x plus 3y minus 5 equal to 0, and 3x plus y equal to 0. SA equal to SB equal to SC అని చేయాలి అంటే ఖచ్చితంగా మనకు కావాల్సింది వెర్టిసెస్ కావాలి. వెర్టిసెస్ తెలియదు, వెర్టిసెస్ తెలియదు కాబట్టి మనం ఇప్పుడు వెర్టిసెస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో వెర్టిసెస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సార్? ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 1 and 2. 1 and 3 is the A, 1 and 2 B, 2 and 3 C. Okay? Equations రాసుకుందాం. Given that x plus 2y equal to 0, 1, 4x plus 3y minus 5 equal to 0, 2, 3x plus y equal to 0, 3. From 1 and 2, 1 కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేద్దాము. x, y, 1, x స్టార్ట్ చేయాలి. 2 కాన్స్టెంట్ లేదు కాబట్టి 0, 1, 2, 3 minus 5, 4, 3, x by minus 10 minus 0, y by 0 plus 5, 1 by 3 minus 8, x by minus 10 equal to y by 5 equal to 1 by minus 5. ఈ రెండు ఈక్వల్ చేద్దాము. x by minus 10 equal to 1 by minus 5. Minus minus cancel. X equal to 2. Y by 5 equal to 1 by minus 5. 5 5 cancel. Y equal to minus 1. Therefore, point of intersection of 1 and 2. 1 and 2 ki B kabatti. Therefore, B equal to 2 comma minus 1. Next one. From 1 and 3. 1 ki 3 point of intersection find out chedamu. X, Y, 1. 2, 0, 1, 2. అలాగే 1, 0, 3, 1. X by 0 minus 0 equal to y by 0 minus 0 equal to 1 by 1 minus 6. అంటే x by 0 equal to y by 0 equal to 1 by minus 5. సో అన్ని జీరోలే వచ్చినాయి కాబట్టి x by 0 equal to 1 by minus 5, x equal to 0 and anything 0. Y by 0 equal to 1 by minus 5, y equal to 0. Therefore, 1 and 3 point of intersection 1 and 3 and nana a kabatti a 0 comma 0. Okay, next one. From 2 and 3, x, y, 1, 2 3 minus 5, 4 3,
ఇది 1 0 3 1 x by 0 plus 5 y by minus 15 minus 0 1 by 4 minus 9 x by 5 equal to y by minus 15 equal to 1 by minus 5 x by 5 equal to 1 by minus 5 5 cancel x equal to minus 1 y by minus 15 equal to 1 by minus 5 minus minus cancel 15 లో 5 3 times y equal to 3 therefore remaining c minus 1 comma 3 ఓకే మనకు కావాల్సిన ఇప్పుడు సర్కంసెంటర్ అంటే SA ఈక్వల్ టు SB ఈక్వల్ టు SC SA ఈక్వల్ టు SB ఈక్వల్ టు SC ఈ ప్రాసెస్ ఇక మామూలే ఇక సో ముందు SA ఈక్వల్ టు SB చేద్దాం SA ఈక్వల్ టు SB ఇక్కడ రాయాలిగా లెట్ SX comma YB the circumcenter SA equal to SB SA A 0 0 కాబట్టి SX comma Y X minus square root of 0 whole square plus Y minus 0 whole square equal to SB A 0 0 B 2 comma minus 1 and C minus 1 comma 3 points. SB x minus 2 whole square plus y minus into minus plus 1 whole square. Square root cancel. X square plus y square equal to x square plus 4 minus 4x y square plus 1 plus 2y x square y square cancel. మిగిలినవి minus 4x plus 2y 4 plus 1 plus 5 మైనస్ కామన్ చేస్తే 4x minus 2y minus 5 equal to 0 ఈక్వేషన్ 4 1 2 3 అన్నీ కదా ఈక్వేషన్ 4 నెక్స్ట్ వన్ SB equal to SC square root of SB x minus 2 whole square plus y plus 1 whole square equal to SC x minus into minus plus 1 whole square plus y minus 3 whole square cancel x minus 2 whole square plus y plus 1 whole square equal to x plus 1 whole square plus y minus 3 whole square x square plus 4 minus 4x y square plus 1 plus 2y x square plus 1 plus 2x y square plus 9 minus 6y y square x square y square x square and 1 కూడా cancel minus 4x plus 2y plus 4 మిగిలింది 2x minus 6y plus 9 మిగిలింది సో LHS నెగిటివ్ ఉంది కాబట్టి RHS తీసుకొచ్చేద్దాం టర్మ్స్ అన్ని 2x minus 6y plus 9 minus ఇటు వస్తే plus 4x minus 2y minus 4 equal to 0 6x minus 8y plus 5 equal to 0 equation 5 ఇప్పుడు ఫ్రమ్ 4 and 5 4 కి 5 కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తే x y 1 minus 2 minus 5 4 minus 2 minus 8 5 6 minus 8 x by minus 10 minus 40 y by minus 30 minus 20 1 by 48 minus 48 plus 12 కామన్ చేసింది ఏమన్నా x by minus 50 equal to y by minus 50 equal to 1 by 48 38 36 minus 36
నెగిటివ్ ఎక్కడ తేడా వచ్చింది చూడండి ఒకసారి. -1, 3 SA -4x plus 2y plus 5. ఓకే, మైనస్ కామన్ చేసాం ఇక్కడ. ఈక్వేషన్ ఒకసారి చెక్ చేయండి నన్ను ఒకసారి. x - 2 హోల్ స్క్వేర్ y + 1 హోల్ స్క్వేర్ SB. ఓకే, SC x + 1 హోల్ స్క్వేర్ y -3 హోల్ స్క్వేర్. గుడ్. x స్క్వేర్ + 4 - 4x y స్క్వేర్ + 1 + 2y. x స్క్వేర్ + 1 + 2x y స్క్వేర్ + 9 - 6y -4x 2y + 4 2x - 6y + 9 2x -6y + 9 -4x - 2y -4 6x 8y 5 x by 50 -50 equal to 1 by -36 minus cancel. X equal to 50 by 36 అంటే 2లో 2 36 అంటే 18 కదా. 25 by 18 y equal to 25 by 18. ఓకే,